ఎవరికీ తెలియకుండా అతడు లోపల పడిపోయాడు. ఆ తాడితో పడిపోవడంతో రవి నేరుగా మధ్య వేదికపైకి వచ్చాడు. ఇది చూసి షాకయ్యాడు. తనను తానే కాస్త శాంతపరిచిన రవి ఎదురుగా కనిపించిన విలువైన హోరస్ కన్ను రత్నాన్ని చూశాడు. కాని దానికి ముందే రెండు ప్రమాదకర అడ్డంకులు ఉన్నాయి. మొదటి అడ్డంకి నేలమీదున్న చిన్న అద్దాలు. రవి తలపెట్టిన టార్చ్ వెనుకకు పట్టి తన నీడతో అద్దాలపై కప్పేశాడు. అలా చాకచక్యంగా అడుగులు వేస్తూ రహస్యాన్ని తెలిసి తొలిచోటు సులభంగా దాటేశాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లిన రవి రెండో అడ్డంకిని తేలికగా తీసుకున్నాడు. అది ఒక రింగ్ ఆకారంలో ఉండి చుట్టూ విగ్రహాలు కదిలి అతన్ని చుట్టుముట్టాయి. అతడిని గొంతునుంచి కత్తితో తగిలించే టైంలో అతడు లెక్కలేనని జాగ్రత్తలతో దాన్నికూడా దాటేశాడు. ఇంతలో రహస్యంగా మూడో అడ్డంకి మొదలైంది. ప్లాన్లో ఎక్కడా లేదది. అడుగు పెట్టగానే కింద రాళ్లు పడిపోతున్నాయి. ఒక్క ఛాన్స్ లేకుండా రవి పరుగెత్తాడు. చివరికి ఒక్క జంప్తో హోరస్ కన్ను పట్టేశాడు. అయితే అదే సిగ్నల్తో విష జంతువులు వస్తున్నాయి. కాని ఆ రత్నం వెలుగుతో అవి భయపడి దూరం అయ్యాయి. ఇలా రవి మూడు అడ్డంకులు దాటి విలువైన రత్నాన్ని సురక్షితంగా దోచాడు.